వైజాగ్లో మూడో వన్డే పూర్తయిపోయింది. సౌత్ ఆఫ్రికా పైన 2-1తో అద్భుత విజయాన్ని సాధించింది టీమిండియా. ఆ తర్వాత ప్లేయర్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం నేరుగా స్టేడియం నుంచి ఈరోజు సింహాచలం అప్పన్న స్వామి సన్నిధికి చేరుకున్నారు. విరాట్ అక్కడికి వస్తారని చెప్పేసి ఊహించిన అభిమానులు ఒక్కసారిగా విరాట్ అక్కడ కనపడేసరికి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా సందడిగా మారింది. విరాట్ కోహ్లీ అక్కడికి చేరుకొని ఆ యొక్క సింహాచలం అప్పన్నకి తన మొక్కులు చెల్లించుకొని అక్కడ పూర్తిగా కప్పస్తంభానికి ఆలింగనం చేసుకొని తన భక్తి భావాన్ని చాటుకొని తీర్థ ప్రసాదాలు కూడా అందుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి విరాట్ కోహ్లీకి ఆలయ అధికారులు పూర్తిగా ఘన స్వాగతం పలికారు. కోహ్లీతో పాటు అటు వాషింగ్టన్ సుందర్ కూడా ఆలయానికి రావడం జరిగింది. కోహ్లీ రాకతోటి సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద పూర్తిగా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ఎవరు అనుకోలేదు మ్యాచ్ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతారు, లేదంటే బీసీసీఐ హ్యాండ్ ఓవర్లకి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడ ఆలయంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తనకున్నటువంటి దైవభక్తిని కూడా చాటుకున్నారు. ఈ సందర్భంగా వరుసగా అద్భుతమైనటువంటి పరుగుల ప్రవాహాన్ని ఫామ్ని కొనసాగిస్తూ మంచి సక్సెస్ఫుల్గా గత కొన్ని వన్డేల నుంచి ఆడుతూ వస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆ వన్డేలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రిలాక్స్ మోడ్లో ఉన్నాడు. కాబట్టి మరలా వచ్చే వన్డే సిరీస్ వరకు కూడా పెద్దగా ఇంకా షెడ్యూల్ ఏం లేదు. ఇప్పుడు T20 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాతో జరగబోతున్నాయి. దానికి సపరేట్ టీం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, విరాట్, రోహిత్ దాంట్లో లేరు. కాబట్టి ఈ వన్డే తోటి కొంత రిలాక్సేషన్ దొరికింది విరాట్ కోహ్లీకి. అందుకే ఇక ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే కూడా తను వైజాగ్లో ఉన్నటువంటి సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు ఆలయంలోనే గడిపి అక్కడ దేవుణ్ణి ప్రార్థించుకొని అక్కడ దేవునికి మొక్కులు చెల్లించుకొని మనకు కనిపిస్తుంది విజువల్లో కప్పస్తంభానికి ఆలింగనం చేసుకొని కూడా తన యొక్క భక్తిభావాన్ని చాటుకున్నారు. కాసేపు ఆలయం మొత్తం కూడా కలియ తిరిగి ఆ యొక్క ఆలయంలో దేవునికి తన యొక్క మొక్కులు చెల్లించుకొని లేకుంటే తన కోరికలను చెప్పుకోవడము, లేదంటే ఆలయంలో ఉన్నంతసేపు కూడా కొంత భక్తిభావంతో చాలా నిశ్శబ్దంగా ఉంటూ విరాట్ కోహ్లీ అక్కడ తన యొక్క ఈ ఆలయ ప్రాంగణంలో పూజలు పునస్కారాలు కానీ, ఎందుకంటే ఆలయ అధికారులు రాగానే తీర్థ ప్రసాదాలు కానీ అక్కడ శాల్వాలు కప్పడం కానీ ఇలాంటి మర్యాదలు కూడా చేయడం జరిగింది. శాస్త్రోక్తంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు అటు ఆలయ అధికారులు కూడా చేశారు. విరాట్ కోహ్లీతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా అక్కడికి వచ్చి తమ మొక్కులను కూడా పూర్తిగా చెల్లించుకొని ఆలయ ప్రాంగణంలో దేవునికి దండం పెట్టి కాసేపు కలియ తిరిగాడు. అక్కడ ఆలయ అధికారులతో మాట్లాడారు, మిగతా వారితో మాట్లాడారు. భక్తులు కొంత పలకరిస్తే వారితో కూడా కొంత సందడిగా కనిపించినట్టుగా ఉంది విరాట్ కోహ్లీ. ఏదేమైనా కూడా వన్డే తర్వాత ఈ యొక్క ఊహించని పరిణామంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఎందుకంటే అప్పన్న స్వామికి నిరంతరం భక్తులు అక్కడికి భారీగా పోటెత్తుతూ ఉంటారు. సింహాద్రి అప్పన్న స్వామికి మొక్కులు చెల్లించుకోవడానికి లేకుంటే దర్శించుకోవడానికి అప్పన్నని చాలా దూరం నుంచి వస్తుంటారు. వైజాగ్ అటువైపు ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా, పక్క రాష్ట్రాల నుంచి కూడా. ఇలాంటి సందర్భంలో విరాట్ కోహ్లీ కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడం, తన యొక్క భక్తి భావాన్ని కూడా ప్రదర్శించడం అనేది చాలామందికి ఇప్పుడు ఈ యొక్క విజువల్స్ ఫొటోస్ చూసి చాలా ఆనందంతో కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోలను వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి తనకున్నటువంటి భక్తిభావం ఎలాంటిదని చూపించడానికి మరొకసారి ఈ యొక్క వీడియోలు సాక్ష్యంగా మారాయంటూ కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా సింహాచలం అప్పన్న స్వామి దేవాలయానికి విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ రావడంతో అయితే అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. అందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది. ఇంత పెద్ద సెలబ్రిటీలు, ఎందుకంటే ఇండియాకి ఆడుతూ ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ నేమ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మోగిపోతున్న సందర్భం చూస్తున్నాం కొన్ని రోజుల నుంచి. అలాంటిది అక్కడున్న పరిసర ప్రాంత ప్రజలు, స్థానికులు, గుడికి వచ్చేటువంటి వారందరూ కూడా కోహ్లీ ఇక్కడికి వస్తారని ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే కొంత ఆశ్చర్యానికి గురయ్యారు వారందరూ కూడా. ఆ తర్వాత ఇక కాసేపు కోహ్లీ అక్కడ తన యొక్క పూజలు అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత తన కోరికలు కోరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.